భారతదేశంలో రాజకీయ నాయకులు అంటే పొలిటికల్ సిస్టమ్ ఒకవైపు, అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్ ఒకవైపు, జ్యుడిషియరీ సిస్టమ్ ఒకవైపు 3 విభాగాలుగా మనం భారతదేశం పనిచేస్తూ ఉంటుంది. అయితే ఈ 3 విభాగాల్లో ఉన్న వాళ్ళు బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది. ఈ 3 విభాగాల్లో ముఖ్యంగా రాజకీయ నాయకులు పాలసీ మేకింగ్‌లో వాళ్ళు రాజకీయ నాయకులుగా వాళ్ళు మాట్లాడే అనేక అంశాల మీద మాట్లాడే స్వేచ్ఛ ఉంటుంది. అలాగే జ్యుడిషియరీలో ఉన్నవాళ్ళు ఖచ్చితంగా జ్యుడిషియరీలో ఉన్నంత కాలము ఖచ్చితంగా వాళ్ళ అభిప్రాయాల్ని పబ్లిక్ వేదిక మీద చెప్పే స్వేచ్ఛ ఉండదు. ఎందుకంటే ఒక న్యాయ వ్యవస్థలో వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎక్స్‌ప్రెషన్ ఉండకూడదు. ఖచ్చితంగా బయాస్డ్‌గా ఉండకూడదనేది ఒకటి. ఇక అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్‌లో పనిచేస్తున్న వాళ్ళకి ఎలాంటి హక్కులుంటాయి? వాళ్ళు ఏ ఇష్యూ మీదైనా వాళ్ళు పబ్లిక్‌గా మాట్లాడొచ్చా? అనేది ఇప్పుడు ప్రధానమైన చర్చ. ఎందుకంటే స్మితా సబర్వాల్ గారు చేసిన ఒక వ్యాఖ్య అంటే డిఫరెంట్‌లీ ఏబుల్డ్ పీపుల్‌ని అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్‌లోకి తీసుకోకూడదు అని ఎప్పుడైతే ఆమె ఒక వ్యాఖ్య ట్విట్టర్ ద్వారా ఒక వ్యాఖ్య చేశారో దీని మీద తీవ్రమైన దుమారం చెలరేగింది. దీని గురించి మాట్లాడుకుందాం ఇవాళ. నేను చేతన్, మైక్ టీవీ. స్మితా సబర్వాల్ గారు చేసిన ఒక వ్యాఖ్య డిఫరెంట్‌లీ ఏబుల్డ్ పీపుల్‌ని అడ్మినిస్ట్రేషన్‌లోకి తీసుకోకూడదు. అంటే ఐఏఎస్ ఆఫీసర్స్‌గా, కలెక్టర్స్‌గా తీసుకోకూడదు. ఎందుకు అంటే ఇది ఫీల్డ్ వర్క్ ఎక్కువ ఉంటుంది. గ్రీవెన్సెస్ అంటే పబ్లిక్ గ్రీవెన్సెస్ ఉన్న ప్లేస్ కాబట్టి, పబ్లిక్‌కి మనం అందుబాటులో ఉండాలి కాబట్టి, పబ్లిక్‌తో మనం రెగ్యులర్‌గా ట్రావెల్ చేస్తూ ఉండాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి, ఇందులోకి డిఫరెంట్‌లీ ఏబుల్డ్ పీపుల్‌ని తీసుకోవద్దు అని ఆమె ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దాని మీద చాలామంది దేశవ్యాప్తంగా చాలామంది స్పందిస్తూ వచ్చారు. ఆమెని నిజానికి సెన్సిటివ్ ఇష్యూ మీద ఒక అడ్మినిస్ట్రేషన్‌లో ఉంటూ పనిచేస్తున్న ఆవిడ వ్యక్తం చేయడం అనేది ఒక అభ్యంతరకరమైన వ్యాఖ్య. ఆమెను వెంటనే రాజీనామా చేయాలి, లేదంటే ఆమెని తీసేయాలి అనే ఒక అభిప్రాయం కూడా చాలామంది వ్యక్తం చేశారు. నిజంగా ఆమె ఏం మాట్లాడారు అని మనం ఒకసారి గమనించినప్పుడు దాని వెనక ఒక పెద్ద స్టోరీ కూడా ఉంది. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న చర్చ ఏంటంటే భారతదేశంలో మెరిటోరియస్ అంటే అడ్మినిస్ట్రేషన్‌లో రిజర్వేషన్‌లో ఉండకూడదు. ఈ రిజర్వేషన్‌లు ఉండడం వల్ల మెరిటోరియస్ పీపుల్‌కి ఇబ్బంది కలుగుతుంది. లేదు రిజర్వేషన్స్ ఉండడం వల్ల దాన్ని ఉపయోగించుకోవడానికి ఫేక్ సర్టిఫికెట్లు క్రియేట్ చేస్తున్నారు. అంటే రీసెంట్‌గా పూణేలో జరిగిన ఒక ట్రైనీ ఐఏఎస్ అధికారి ఉదంతంతో ఈ చర్చ మళ్ళీ మొదలైంది. ఆమె ఎప్పుడైతే ఒక ఫేక్ సర్టిఫికెట్‌ని క్రియేట్ చేసిందని ఒక అభియోగం వచ్చిందో, దాంతో ఒక ఫేక్ సర్టిఫికెట్‌లతో ఐఏఎస్ ఆఫీసర్లు అవుతున్నారు అనే ఒక అభియోగం మొత్తం దాని మీద చర్చ నడుస్తుంది. ఈ ఫేక్ సర్టిఫికెట్లు ఎవరు పెడతారు? ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కూడా ఫేక్ సర్టిఫికెట్‌లతో ఐఏఎస్ అధికారులైన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకి ప్రాపర్ ఎంక్వైరీ జరగాలి అనే ఒక చర్చ భారతదేశంలో అనవసరమైన చర్చ కూడా భారతదేశంలో సాగుతుంది. ఇదంతా ఎందుకు చేస్తున్నారు అంటే నిజానికి మెరిటోరియస్ అంటే వాళ్ళ ఉద్దేశంలో ప్రతిభావంతులైన వాళ్ళు మాత్రమే అడ్మినిస్ట్రేషన్ సర్వీస్‌లో ఉండాలి. ఎవరు ఈ ప్రతిభావంతులు అంటే రిజర్వేషన్లు ఉండకూడదు. రిజర్వేషన్లు ఉంటే వీళ్ళకే అడ్డం వస్తున్నారు అనే ఒక అభిప్రాయం వీళ్ళలో బలంగా ఉంది. ఇది మైండ్ సెట్ అంటే యాంటీ రిజర్వేషన్ మూవ్‌మెంట్ నుంచి వచ్చిన వాళ్ళు వ్యక్తపరిచే ఒక అభిప్రాయం ఇది. భారతదేశంలో రిజర్వేషన్ నుంచి వచ్చిన వాళ్ళకి ప్రతిభ ఉండదని, లేదు ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలు ఎప్పుడైతే రిజర్వేషన్ నుంచి వస్తారో వాళ్ళు సునాయాసంగా పదవులు వస్తున్నాయని, ఇతరులు మెరిటోరియస్‌గా విద్యార్థులుగా ఉన్న వాళ్ళని కాదని వీళ్ళని పదవులు ఇస్తున్నారనే ఒక దురభిప్రాయం వీళ్ళల్లో బలంగా ఉంది. అందుకే మనం ఇలాంటి వ్యాఖ్యల్ని చూస్తూ ఉంటాం. నిజానికి భారతదేశం అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్‌లో ఉన్నప్పుడు అంటే మనం గత 75 సంవత్సరాల్లో ఎవరిని సెలెక్ట్ చేసుకుంటారు? అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ప్యాటర్న్ ఏంటి? ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏంటి? మెయిన్స్ ఎలా జరుగుతుంది? ఇంటర్వ్యూ ఎలా జరుగుతుంది? అని మనం ఒక్కసారి అబ్జర్వ్ చేసినప్పుడు వాళ్ళకి ఖచ్చితంగా భారతదేశ చరిత్ర మీద, భౌగోళిక స్థితి మీద, లేదు ఇక్కడ మార్జినలైజ్డ్ సెక్షన్స్ మీద, సెన్సిటివ్ సెక్షన్స్ మీద, లేదు డౌన్ ట్రోడన్ పీపుల్ మీద వీళ్ళందరి మీద సరైన అవగాహన ఉండాలి అనేది ప్రధానమైన
చర్చ. నిజానికి అడ్మినిస్ట్రేషన్ సర్వీస్ అంటే ఒక కలెక్టర్ పరిధిలో ఒక జిల్లా ఉంటుంది. ఆ జిల్లాలో ఎవరుంటారు? ప్రజలు. ఆ ప్రజలకుండే సమస్యలలో ఎటువంటివి ఉంటాయి? ఆ జిల్లాలో ఎంతమంది యంత్రాంగం పనిచేస్తుంటుంది? ఆ జిల్లాలో ఏమేమి సమస్యలు ప్రధానంగా వస్తూ ఉంటాయి? అవి ఏ సెక్షన్ ఆఫ్ పీపుల్స్‌కి వస్తూ ఉంటాయి అని చూసినప్పుడు మార్జినలైజ్డ్ సెక్షన్స్‌కే వీళ్ళు ఎక్కువ పని చేయాల్సి ఉంటుంది. ఈ మార్జినలైజ్డ్ సెక్షన్స్‌కి ఎక్కువ పని చేయాల్సి ఉంటుందన్నప్పుడు వాళ్ళ పట్ల వీళ్ళకి ఒక సాఫ్ట్ కార్నర్ ఉండాలి. లేదు సెన్సిటివిటీ అన్నా ఉండాలి. ఖచ్చితంగా ఆ సెన్సిటివిటీ లోపించినప్పుడు వాళ్ళు ఆ అధికారిగా పనికిరారు. ఇప్పటి వరకు భారతదేశంలో అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ అంటే ఈ కలెక్టర్లు వీళ్ళు వ్యవహరిస్తున్న తీరు ఎలా ఉంటుందంటే మళ్ళీ వాళ్ళు ఒక బ్రిటిష్ కలెక్టర్లని అనుసరిస్తూ ఉన్న విధానమే ఉంటుంది. వీళ్ళు ఎప్పుడైతే వచ్చారో అందరు లేచి నుంచోవడం లేదు, వాళ్ళు వాళ్ళ కింద పనిచేసే వాళ్ళని ఒక సాఫ్ట్ కార్నర్తో చూసే అభిప్రాయం వీళ్ళకు ఉండకపోవడం, ఇలాంటి చాలామంది కలెక్టర్లకు మనకి ఇలాంటి వ్యవహారం చూస్తూ ఉంటాం. అయితే ఇక్కడ ఎప్పుడైతే ఈ సెన్సిటివిటీ లోపించిందో వాళ్ళు ఇంకా అధికారులుగా పనికిరారు అనేది ఒక బలమైన చర్చ నడుస్తుంది. స్మితా సబర్వాల్ గారు చేసిన ఒక వ్యాఖ్య ఒక పెద్ద దుమారాన్ని రేపేది. ఐఏఎస్ అకాడమీ నడుపుతున్న బాలలత లాంటి వాళ్ళు చాలామంది ఈమెకి ఆ సెన్సిటివిటీ లోపించింది, ఇంకా అధికారిగా పనికి రాదు అని ఒక వ్యాఖ్య చేశారు. దానికి సపోర్టివ్గా స్మితా సబర్వాల్ గారు ఒక 2-3 ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చారు. అంటే డాక్టర్ వృత్తిలో మనం ఇలాంటి వాళ్ళని తీసుకుంటున్నామా, లేదు పైలట్ నడిపేటప్పుడు ఇలాంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటున్నారా అనే ఆమె ఒక కొత్త చర్చను లేవదీసే ప్రయత్నం చేస్తున్నారు. రెండోసారి కూడా ఇదంతా జరిగిన తర్వాత ఆమె మీద అనేక విమర్శలు వచ్చిన తర్వాత మళ్ళీ ఆమె ఇంకొక ట్వీట్ కూడా మళ్ళీ ఆమె చేశారు. ఐపీఎస్ల్లో లేదు ఐఎఫ్ఎస్ల్లో మనం ఇలాంటి డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్ని తీసుకుంటున్నామా, తీసుకోవటం లేదు కదా, మరి ఐఏఎస్ల్లో ఎందుకు తీసుకోవాలి అనే ఒక కొత్త చర్చను ఆమె లేవనెత్తడానికి ట్రై చేస్తున్నారు. ఆమె ఎంత ఇన్సెన్సిటివ్గా వ్యవహరిస్తున్నారన్న విషయాన్ని మర్చిపోయి కొత్త చర్చను నేను లేవనెత్తుతున్నాను, నా బాధ్యతాయుతంగానే ఇది మాట్లాడుతున్నాను అనే విధంగా ఆమె స్పందించడం అనేది ఒక హాస్యాస్పదం. నిజానికి ఆమె ఇక పనికి రాదు అనే మనం చెప్పచ్చు. అంటే భారతదేశ పట్ల అవగాహన లేని వాళ్ళు, భారతదేశ ప్రజల పట్ల సెన్సిటివిటీ లేని వాళ్ళు, మార్జినలైజ్డ్ సెక్షన్స్ పట్ల ఏమాత్రము చిన్న సానుభూతి కానీ లేదు, వ్యవహరించాల్సిన స్టైల్లో వ్యవహరించిన వాళ్ళు ఇక అడ్మినిస్ట్రేటర్లుగా పనికిరారు. అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే అందరూ చెప్తున్నట్టు అడ్మినిస్ట్రేషన్ సర్వీస్లో ఉన్న వాళ్ళకు కూడా కొన్ని హక్కులు ఉంటాయి, కొంతవరకు మాత్రమే వాళ్ళు మాట్లాడే స్వేచ్ఛ ఉండాలి. ఖచ్చితంగా వాళ్ళ అభిప్రాయాలను వ్యక్తిగతమైన అభిప్రాయాలను వాళ్ళు వెళ్ళబుచ్చే హక్కు ఉన్నప్పటికీ అది దేశవ్యాప్తంగా లేదు సమాజానికి వ్యతిరేకమైన అభిప్రాయం అయినప్పుడు ఖచ్చితంగా వాళ్ళని అరికట్టే విధానం కూడా సిస్టంలో ఉండాలి. ఇది చాలా పెద్ద ఒక కుట్ర దీని వెనక దాగి ఉంది. ఎందుకంటే వీళ్ళు మాట్లాడే విధానాన్ని మనం చూసినప్పుడు రిజర్వేషన్ అనే సిస్టాన్ని వాళ్ళు పూర్తిగా దెబ్బతీయాలి అనే ఒక కోణంలోనే వీళ్ళందరి వ్యాఖ్యలు మనకు కనిపిస్తాయి. ఇక్కడ ఓన్లీ డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్ గురించి మాత్రమే వీళ్ళు మాట్లాడుతున్నారు అని అపోహపడడానికి ఏం లేదు. దీని వెనుకున్న కుట్రని మనం కానీ అర్థం చేసుకున్నప్పుడు ఇది ఖచ్చితంగా రిజర్వేషన్ వ్యతిరేక ఉద్యమానికి వీళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. అంటే ఈ యాంటీ రిజర్వేషన్ మూమెంట్ని వీళ్ళు సపోర్ట్ చేస్తున్నప్పుడు నిజానికి భారతదేశంలో వీళ్ళు అడ్మినిస్ట్రేటర్లుగా ఉండటానికి అర్హులా కారా అన్న విషయం మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. నిజానికి వీళ్ళని అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఈజ్ సపోర్టివ్ టు ది పొలిటికల్ సిస్టమ్. ఈ పొలిటికల్ సిస్టంలో ఉన్న వాళ్ళు కూడా వీళ్ళని ఖచ్చితంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. లేదు జ్యుడిషియరీ సిస్టంలో ఉన్న వాళ్ళు కూడా ఈ అడ్మినిస్ట్రేటివ్ సిస్టంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు అనే అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకో బలమైన విషయం ఏంటంటే అడ్మినిస్ట్రేటివ్ సర్వీసులకి ఎగ్జామ్ జరుగుతున్నప్పుడు ఇలాంటి ఫేక్ సర్టిఫికెట్లు ఎందుకు క్రియేట్ అవుతున్నాయి? వై ఆర్ పీపుల్ అబ్సెస్డ్ విత్ ద అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్? ఒక అధికారిగా అవ్వడానికి ఒక 1:1000 రేషియోలో కూడా ఇప్పటికీ ఇక్కడ ఇండియాలో పోటీ పడుతున్నారు. అంటే పీపుల్ ఆర్ అబ్సెస్డ్ విత్ ద అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్. ఒక కలెక్టరో లేకపోతే ఒక గ్రూప్ 1 ఆఫీసరో అవ్వడానికి ఎందుకు అంత తపన పడుతున్నారు? ఏముంది ఆ పొజిషన్లో? వై ఆర్ పీపుల్ ఈగర్ టు బికమ్ దీస్ కైండ్ ఆఫ్ ఆఫీసర్స్? అంటే అక్కడ వాళ్ళ లైఫ్ స్టైల్ చూసి లేదు వాళ్ళు సంపాదిస్తున్న డబ్బులను చూసి వీళ్ళంతా ఎగబడుతున్నారు. ఒకసారి అధికారి అయితే కొన్ని కోట్లు వస్తాయన్న భావనలో వీళ్ళు ఉన్నారు. అంటే నిజానికి అడ్మినిస్ట్రేషన్ సర్వీస్ కాదు,
ఇట్ ఈస్ ఎ ప్లేస్ టు ఎర్న్ మనీ అనే దిశగా ఇప్పుడున్న అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ మనకు కనిపిస్తుంది. నిజానికి అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్లో పనిచేస్తున్న వాళ్ళను కూడా రిటైర్డ్ అయిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళ మీద ఒక ఎంక్వైరీ జరుగుతుంది. రిటైర్డ్ అయిన తర్వాత వాళ్ళ మీద ఎంత సంపాదన ఉంది, వాళ్ళు సర్వీస్లో స్టార్ట్ అయినప్పుడు వాళ్ళ సంపాదన ఎంత, మొత్తం వాళ్ళ జీతం ఎంత, ఆ తర్వాత వాళ్ళు ఏ సంపాదన వాళ్ళు ఆర్జించారు అనేది, లేదు వాళ్ళు ఎక్కడెక్కడ ఆస్తులు కొన్నారు అనే విషయం మీద కంపల్సరీ ఎంక్వైరీ జరుగుతుంది అనే ఒక భయాన్ని మనం క్రియేట్ చేయగలిగినప్పుడు, ఒకటి పీపుల్ విల్ నాట్ బి అబ్సెస్డ్ విత్ దీస్ కైండ్స్ ఆఫ్ పోస్ట్స్, అండ్ సెకండ్ థింగ్ ఇక్కడ కూడా పీపుల్ బాధ్యతాయుతంగా పనిచేయడం అనేది మొదలవుతుంది. మొత్తం మీద ఈ వ్యవహారంలో మనకి స్పష్టంగా అర్థమవుతుంది ఏంటి అంటే, యాంటీ రిజర్వేషన్ వాయిస్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ నుంచి వినిపిస్తుంది. అది చాలా దేశానికి ప్రమాదకరమైన విషయం. దీన్ని కనిపెట్టాల్సిన బాధ్యత అటు రాజకీయ నాయకులకి, ఇటు జ్యుడిషియరీకి, ఇద్దరికీ ఉంటుంది. ఇలాంటి వాళ్ళ మీద ఖచ్చితంగా స్పష్టమైన ఒక యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది.